హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ఈరోజు మనందరికీ తెలుసు, వైజాగ్ నగరానికి ప్రధానమంత్రి గారు వస్తూ ఉన్నారు, మోడీ గారు. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చాలా ఘనంగా చేశారు. చాలా చాలా అద్భుతంగా మోడీ గారిని రిసీవ్ చేసుకోవాలని ప్లానింగ్ అంతా అయిపోయింది. అయితే ఇప్పటి వరకు మనం ఎప్పుడు కనివిని చూడని విధంగా ఒక పని అయితే జరిగింది. ఎందుకంటే మోడీ గారు వైజాగ్ ఎందుకు వస్తున్నారు? అమరావతి రావచ్చు కదా. ఎందుకంటే అమరావతి కదా రాజధాని. వైజాగ్ లో ఎందుకు వస్తున్నాడు? నా డౌట్ అయితే అదే. ఇప్పుడు అమరావతి రాజధాని అన్నప్పుడు అమరావతికి రావాలి, కానీ వైజాగ్ ఎందుకు వెళ్తున్నాడు అనేది నాకు తెలియదు. సో అయితే కొన్ని వందల కోట్లతోటి పేపర్ యాడ్స్ ఇవ్వడం జరిగింది కూటమి ప్రభుత్వం. తన కూటమిలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు విశాఖపట్నం రావడం, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని అందిస్తూ, అదేవిధంగా దాన్ని గొప్పగా చెప్తూ, ఏది గతంలో హైదరాబాద్ వస్తే నల్ల బ్యాడ్జీలు కట్టుకొని నిలబడ్డ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఘన స్వాగతం పలుకుతూ రండి సార్ అని పిలవడానికి వెళ్ళారనమాట. ఓకే, ఇదంతా పక్కన పెడితే ఈ ప్రకటనలు అందుట్లో నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు, మోడీ గారు ఉండొచ్చు, డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఉండొచ్చు. కానీ అసలు సాధారణ మంత్రి అయినటువంటి లోకేష్ గారి ఫోటో ఎందుకు వేశారు? ఇట్లా లోకేష్ గారి ఫోటో ఎందుకు వేశారు అన్ని ప్రకటనలో అని అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఇట్స్ ఎ ప్రోటోకాల్. అందరు మంత్రులాగే నారా లోకేష్ కూడా ఒక పిల్లిపిత్రి మంత్రి అని అందరూ అనుకుంటూ ఉన్నారు. అటువంటి ఒక మంత్రి ఫోటో ఎందుకు వేశారు అన్ని ప్రకటనలో అని అడుగుతూ ఉన్నారు జనాలు. ఎందుకంటే ఏ హోదాలో రెడ్ బుక్ మంత్రి నారా లోకేష్ ఫోటోను 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వ ప్రకటనలో ఎలా ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ సీఎం గారు అంటూ చాలా మంది అడగడం జరిగింది. ఎందుకంటే రెడ్ బుక్ రాసుకున్నాను, మీ అంతు చూస్తాను, ఎన్ని కేసులు పెట్టించుకుంటే వాళ్ళకి మంచి పొజిషన్లో ఇస్తాను, వెళ్ళండి కేసులు పెట్టించుకోండి. కేసులు ఎవరి మీద పెడతాడు? తప్పు చేసిన వాడి మీద కేసులు పెడతా ఉంటారు. అంటే మీరు తప్పులు చేయండిరా, కేసులు పెట్టించుకోండి, ఎన్ని కేసులు పెట్టించుకుంటే అంత మంచి పొజిషన్ మన టీడీపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తానని పిచ్చి మాటలు మాట్లాడినటువంటి లోకేష్ ని ఎందుకు ఇలా ప్రజాధనాన్ని వెచ్చించి వేసే ప్రకటనలో వేశారు అంటూ అడగటం జరిగింది. ఎందుకు షాడో సీఎం హోదాలో ఇచ్చారా అంటే, చంద్రబాబు నాయుడు సీఎం అయితే ఈయన షాడో సీఎం, పవన్ కళ్యాణ్ గారేమో డిప్యూటీ సీఎం. ఎంతమంది సీఎంలు ఆంధ్రప్రదేశ్కి? షాడో సీఎం హోదాలో ఇచ్చారా? సకల మంత్రి హోదాలో ఇచ్చారు. సకల మంత్రి అంటే ఏవైతే శాఖలు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ మంత్రిత్వంలో ఎన్నెన్ని శాఖలు ఉన్నాయో అన్నిట్లో ఏలు పెట్టి కెలుగుతున్నాడు అనుకుంటా లోకేష్ బాబు అంటూ వీళ్ళు మాట్లాడుతూ, సకల మంత్రి శాఖలో ఇచ్చారా ఏంటి ఈయనకి ప్రకటన అంటూ క్వశ్చన్ చేయడం జరిగింది. ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చే వాటిలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు మరిచి ఎలా ఇచ్చారు అంటే, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కొన్ని ఉంటాయి, వీళ్ళనే ఇవ్వాలి, వీళ్ళనే ఇవ్వకూడదు. ప్రధానమంత్రి గారు వస్తూ ఉన్నప్పుడు ఆ ప్రకటనలు ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇవ్వాలి, దానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టాలో అంతవరకే డబ్బు ఖర్చు పెట్టాలి. అది కూడా చాలా విలువైనటువంటి వ్యక్తులకు మాత్రమే, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం అండ్ వీళ్ళు. అందరిలాగే ఒక మంత్రిగా ఉన్నటువంటి, విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారి ఫోటో ఎందుకు ప్రకటనలో ఇచ్చారు? ఇన్ని 100 కోట్లు పెట్టి ఇచ్చే ప్రకటనలో ఏంటి ఆయన స్పెషాలిటీ అంటూ ప్రశ్నించడం జరిగింది. నిజంగా చెప్పాలంటే అలా అందరు మంత్రులు ఇవ్వాలిస్తే అంతే కదా. మంత్రులు అంటే అందరూ మంత్రులే, టీడీపీలో ఉన్న వాళ్ళందరూ మంత్రులే, ఆ మంత్రులకి అందరికి ఇవ్వాలి. కానీ లోకేష్నే ప్రత్యేకంగా ఎందుకు ఈ పోస్టులో పెట్టారనేది ఎవరికి అర్థం కాలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముద్దుల తనయుడు కాబట్టి ఇచ్చారంటారా? అంటే నీ కొడుకు, నీ మనవాళ్ళు అయితే నీ ఇష్టానుసారంగా ఏ హోర్డింగ్లోనైనా, ఏ ప్రకటనలోనైనా మీ వాళ్ళని తీసుకొచ్చి వెనక అతికించుకుంటావా అని అడుగుతూ ఉన్నారు. మరి దీనికి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మంత్రివర్గం ఏ విధంగా సమాధానం చెప్తారో. నిజంగానే ఇలా ప్రకటనలు ఇవ్వడం వల్ల వాళ్ళకి లోకేష్ ని సూపర్ హీరో చేసి షాడో సీఎం అని, అదేవిధంగా సకల మంత్రిత్వ శాఖలకి అధిపతి అని, ఇలా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాసినటువంటి గొప్ప వ్యక్తిగా ఆయన్ని ఈ హోర్డింగ్స్ లో, ఈ పోస్టర్స్ లో పెట్టారు, ఈ పేపర్ ప్రకటనలో ఇచ్చారు, అర్థం కావట్లేదు అంటూ అందరూ అవాక్ అవుతూ జరుగుతుంది. చూద్దాం. ఇటువంటి వడ్డించేవాడు మనవాడైతే చివరిలో ఉన్న ఎలాగో మనకి భూమి అందుతుంది. కరెక్టే కదా.
అంతా మనోళ్ళే. మనోళ్ళు లాక్కుంటా పైకెళ్తాం. సొంత కొడుకు వదిలేస్తాడంటే చంద్రబాబు నాయుడు పక్కన పెట్టుకొని ఫోటో దిగుతాడు. ఆ ఫోటోనే పేపర్‌లకిస్తారు. దాంట్లో ఇంకో క్వెషనించేదేముంది? ప్రశ్నించేదేముంది? అని చాలామంది అంటున్నప్పటికీ రాజకీయాలు అలా కుదరదండి. దానికి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. దాని ప్రకారమే ఇవ్వాల్సొస్తుంది. అది దాటి హద్దులు దాటి ఇచ్చారు కాబట్టి ఇటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయంటూ చాలామంది చెప్తున్నారు. సో, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇది కేవలం చంద్రబాబు నాయుడు కొడుకవ్వటం వల్ల ఇచ్చారా? రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాసినందుకు ఇచ్చారా? లేదంటే సకల మంత్రిత్వ శాఖలకు అధినేతని ఇచ్చారా? లేదంటే ఇంకోటేదో ఉంది. షాడో సీఎం అని ఇచ్చారా? అని మీరే చెప్పాలి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.